ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల కలుపు పెరిగిపోయింది. పంట ఎదుగుదల ఆగిపోయింది. ప్రస్తుతం అంతర కృషితో కలుపు నివారణ చర్యలు చేపట్టిన రైతులకు ఇప్పుడు రసం పీల్చే పురుగులు తలనొప్పిగా మారాయి. అయితే వీటి నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సకాలంలో వర్షాలు రాక రైతులు కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా పూర్తి స్థాయిలో సమయానికి అనుకూలంగానే పత్తి పంటను విత్తారు. అయితే ఇటీవల ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల పంట ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే పత్తి రైతులు అంతర కృషి చేసుకుని ఎరువులను వేస్తున్నారు. ప్రస్తుతం 30 నుండి 60 రోజుల దశలో పంట ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో పూత వస్తోంది. ఈ దశలో అక్కడక్కడ రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి రైతులకు తెలియచేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్. పత్తి మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ ఏడు మనకు పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పత్తికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా పత్తిలో ప్రధానంగా ఈ మధ్య రసం పిలిచే పురుగుల బెడద చాలా ఎక్కువ ఉంది. అందులో ప్రధానంగా పచ్చదోమ, తర్వాత పేనుబంక, అక్కడక్కడ తెల్లదోమ మరియు తామర పురుగులు ఇవి ప్రధానంగా పత్తికి ఆశించినట్టు గమనించడం జరిగింది. అందులో ప్రధానంగా ఇక్కడ మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాలలో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఈ పచ్చదోమ తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి ఆకు కింది భాగంలో రసాన్ని పెంచడం ద్వారా ఆకులు కొద్దిగా పైపాటుగా అంటే పై దొలేలాగా తయారైపోయి కాలక్రమేణా ఆకులు ముడుచుకుని పోయి ఎర్ర రంగులో మారి, మొదట పసుపు రంగులో మారి, తర్వాత ఎరుపు రంగులో మారి, తర్వాత ఎండిపోయి రాలిపోతుంది. తద్వారా దాదాపు మనకు పత్తిలో 10% వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ పచ్చదొమ్మ లేకుండా చేసుకోవాలి. అదేవిధంగా పేనుబంక ఆశించినప్పుడు ప్రధానంగా పేనుబంక మొదళ్ళ చివరలు అంటే ముఖ్యంగా మొదళ్ళ కొమ్మల్లో ఈ పేను చేరి తల్లి పురుగులు, తర్వాత పిల్ల పురుగులు ఆకు అడుగు భాగం చేరి రసాన్ని పెంచడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా ఆకులు కింది భాగంలో దొరేలాగా తయారైపోయి కాలక్రమేణా ఈ పేనుబంక కూడా జిగురు పదార్థాన్ని విడుదల చేయడం ద్వారా చీమలు ఆశించి, అదేవిధంగా ఈ పేనుబంక ద్వారా దిగుబడి అంటే ముఖ్యంగా రసం పెంచడం ద్వారా ఆకులు రాలిపోవడమే కాకుండా పూత, అదేవిధంగా కాయపైన ఆశించినప్పుడు దిగుబడి దాదాపు 10% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి పేనుబంక నివారణలు కూడా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా తామర పురుగులు ఏంటంటే ఆకు అడుగు భాగంలో చేరి ప్రధానంగా ఈ తామర పురుగులు తెలుపు గోధుమ వర్ణంలో ఉండి వెండి రంగులో కూడా కనబడుతుంటాయి. ఇవి ఆకు అడుగు భాగంలో చేరి ఆకులను గీకి తినడం ద్వారా ఆకులు ఎండిపోయి దిగుబడి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా ప్రధానంగా తెల్లదోమ, అక్కడ తెల్లదోమ కూడా కనబడే తెల్లదోమ కూడా ఆకురసాన్ని పెంచడం ద్వారా దిగుబడి 10% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ప్రధానంగా ఈ రసం పెంచే పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. అందులో ప్రధానంగా ఏంటంటే అంతర పంటలు ముఖ్యంగా కంది, పెసర, మినుము, సోయా చిక్కుడు, అలసంద లాంటి అంతర పంటలు వేసుకోవాలి. అదేవిధంగా పొలం చుట్టూ అంటే ముఖ్యంగా గట్లపైన పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా, ముఖ్యంగా వయ్యారి బామ లాంటి కలుపు మొక్కలు, తత్తుర బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ముఖ్యంగా రైతులు రసాయన పురుగు మందులు, రసాయన ఎరువులు కూడా ఎక్కువ వాడుతుంటారు. ముఖ్యంగా నత్రజని సంబంధిత రసాయన ఎరువులు ఎక్కువ వాడినప్పుడు ఈ రసం పెంచే పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి నత్రజని ఎరువులను సిఫార్సు మోతాదులో మాత్రమే వేసుకుంటే ఈ రసం పెంచే పురుగుల ఉధృతి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా చాలామంది రైతులు ఒకే రసాయన పురుగు మందును అంటే మార్చకుండా పిచికారీ చేస్తుంటారు. అట్లా చేయకూడదు. ఈ రసం పెంచే పురుగులు పోవాలంటే ప్రధానంగా ముఖ్యంగా మొక్క విత్తిన 30 నుంచి 35 రోజులకు, 45 రోజులకు, 60 రోజులకు కాండం పూత అంటే ముఖ్యంగా మోనోకోటోపాస్ 1:4 నిష్పత్తిలో అంటే 1 భాగం మోనోకోటోపాస్ 4 భాగం నీళ్లు తీసుకొని కాండం పూత పూసుకోవచ్చు. లేదంటే
మన ముఖ్యంగా ఇమిడాక్లోపిడ్ తోటి 1:20లో అంటే 1:20లో కాండపూత ఇమిడాక్లోపిడ్తో కూడా మన ఇమిడాక్లోపిడ్ అనే కాన్ఫిడార్ అనే మందుతో కూడా మనం చేసుకోవచ్చు. లేదంటే ప్రోవిక్ కామిడ్ అనే మందుతోటి కూడా మనము ఈ కాండంపూత చేసుకోవచ్చు. ఈ కాండంపూత చేసుకుంటే ఈ కాండంపూత పత్తిలో చేసుకుంటే సమర్థవంతంగా మనం రసంపిచ్చి పురుగులను నివారించవచ్చు. ఈ పద్ధతి కూడా మీకు కష్టంగా అనిపిస్తే అప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టు పెద్ద అంటే ఎక్కువ మందు పిచికారీ చేయకుండా సిఫార్సు చేసిన మోతాదులో ప్రధానంగా మొదటి దఫలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి మరియు వేప నూనె 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఈ ముఖ్యంగా కాన్ఫిడార్ లేదా ఇమిడాక్లోపిడ్ 0.25 ml లేదా ఎస్టాంపిడ్ 0.2 ml లీటర్ నీటికి లేదా థయోమిథాక్సామ్ 1.25 గ్రాములు ఇలాంటి పురుగు మందులను ముఖ్యంగా రసంపిచ్చ పురుగుల నివారణకు వాడుకోవచ్చు. ఇది కాకుండా ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి అంటే ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి ముఖ్యంగా గాలి వచ్చే దిశలో మొక్కలు తడిచేటట్టు పిచికారీ తీసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు పిచికారీ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు గాలి వచ్చే దిశలో కాకుండా గాలికి వ్యతిరేక దిశలో పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు. అది కూడా మధ్యాహ్నం పూట చేస్తుంటారు. కాబట్టి మధ్యాహ్నం పూట చేయకుండా ముఖ్యంగా ఉదయం పూట లేదా సాయంత్రం పూట పురుగు మందులు పిచికారీ చేసుకుంటే మనం ఈ రసంపిచ్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. మనందరికీ తెలుసు ఈ ఏడు కూడా పత్తికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు పత్తి పంట బాగా రావాలి, దిగుబడి బాగా రావాలి అనుకుంటే ఖచ్చితంగా శాస్త్రవేత్తల సిఫార్సుతో కానీ వ్యవసాయ అధికారుల సిఫార్సుతో కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడుకుంటే పత్తిలో దిగుబడి అధికంగా సాధించవచ్చు.